హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఆల్రెడీ 2 సార్లు ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయింది కదండి. సో ఆ 2 పేపర్ని దృష్టిలో పెట్టుకొని, ఆ 2 వెయిటేజెస్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి యూపీఎస్సీ స్టాండర్డ్లో స్టేట్ వైడ్ ఒక ఫ్రీ ఎగ్జామినేషన్ అది కండక్ట్ చేయబోతున్నాం విఐపిఎస్ అకాడమీ తరపు నుంచి. సో ఆ ఫ్రీ టెస్ట్ మీరు ఎలా రాయాలని చెప్పేసి నేను ఇప్పుడు చెప్తాను చూడండి. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ మీరు మన యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఈ నేమ్ సెర్చ్ చేయండి, విఐపి లెర్నింగ్ యాప్ అని సెర్చ్ చేయండి. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టోర్ అని ఒక సెక్షన్ ఉంటుందండి. ఆ స్టోర్ సెక్షన్ లేదంటే ఐఓఎస్ యూజర్స్ అండ్ అలాగే ల్యాప్టాప్ యూజర్స్కి కోర్సెస్ అని కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్ అని ఉంది కదండి, అది క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక టెస్ట్ కనిపిస్తుంది చూడండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 టెస్ట్ 150 మార్క్స్ అని. ఇది అన్లాక్ అని కనిపిస్తుంది కదండి, మీరు అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పక్కన అటెంప్ట్ నౌ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అటెంప్ట్ చేయండి. మీరు ప్రాపర్గా ఒక 2.5 hours డెడికేటెడ్గా ఈ యొక్క టెస్ట్ మీద కూర్చోండి. టెస్ట్ రాసిన తర్వాత సొల్యూషన్స్ అంటే వాటి యొక్క ఆన్సర్స్ వస్తాయి అండ్ డీటెయిల్డ్గా సొల్యూషన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఆ సొల్యూషన్స్ అన్ని కూడా చూడండి. వాటి రిలేటెడ్గా మీరు నోట్ మేకింగ్ కూడా చేసుకుంటే ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ. టోటల్గా మనము మన టెస్ట్ సిరీస్లో యాక్చువల్గా 10 టెస్ట్లు అనేది కండక్ట్ చేయబోతున్నాం. దాంట్లో మాక్సిమం 1 or 2 టెస్ట్లు అయితే ఫ్రీగా ఇస్తాము. ఫస్ట్ టెస్ట్ అయితే స్టేట్ వైడ్ ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. ఆ టెస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో మీరు రాసి కింద యూట్యూబ్ వీడియోలో కమెంట్ చేయండి. సో దట్ అదర్ స్టూడెంట్స్తో పాటుగా లైక్ మీ యొక్క నాలెడ్జ్ ఏ లెవెల్లో ఉందని చెప్పేసి మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ ఈ టెస్ట్లు ప్రిపేర్ చేసింది యూపీఎస్సీ ఫ్యాకల్టీ అండి, గుర్తుపెట్టుకోండి. మీరు తక్కువ అంచనా వేయకండి. టెస్ట్ అనేది చాలా ఈజీగా 1 liners ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. టెస్ట్ విల్ బి రియలీ టఫ్. అండ్ ఆ టఫ్నెస్ని మీరు రీచ్ అవ్వాలి అనుకుంటే మీకు కూడా ఆబ్వియస్లీ ప్రాపర్ నాలెడ్జ్ ఉంటేనే రీచ్ అవ్వగలరు. సో ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.